ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా యూరోప్లో ప్రవాస తెలుగువారైన ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, టీసీ భరత్ కూడా ఉన్నారు. అనంతరం జ్యూరిచ్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యూరిచ్లో తనకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగువారికి, ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. యూరోప్లోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి తన పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి పరిచయం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు.